దాదాపు 1100 సంవత్సరాలు ఇస్లాం రాజులు ఇండియాను పాలించారు. అయినా ఇండియా ఇస్లాం దేశంగా ఎందుకు మారలేదు? ఇరాన్ కేవలం 200 సంవత్సరాల్లో ఇస్లాం దేశంగా మారింది. ఈజిప్ట్ 700 సంవత్సరాల్లో, ఇండోనేషియా 600 సంవత్సరాల్లో, ఆఫ్ఘనిస్తాన్ దాదాపు 300 సంవత్సరాల్లో ఇస్లాం దేశాలుగా మారాయి. టర్కీ, సౌదీ ఇలాంటి ఇప్పటి చాలా ఇస్లాం దేశాలు తమ గుర్తింపును వదిలి ఇస్లాం దేశాలుగా మారిపోయాయి. ఇండియాను మొదటగా ముస్లింలు ఆక్రమించి పాలించారు అనుకోకండి. అంతకంటే ముందు పర్షియన్స్, గ్రీక్స్, షకులు, కుషానులు వంటి బౌద్ధ మతాన్ని పాటించే రాజులు కూడా కొన్ని వందల సంవత్సరాలు ఇండియాను ఆక్రమించుకొని పాలించారు. ఆ తరువాత ఇస్లాం రాజులు 1100 సంవత్సరాలు, బ్రిటిషర్స్ దాదాపు 200 సంవత్సరాలు, పోర్చుగీస్, ఫ్రెంచ్, డచ్ ఇలా చాలామంది విదేశీయులు ఇండియాను ఆక్రమించి పాలించారు. మీలో చాలామందికి తెలిసిన ఒక పొలిటీషియన్ అయిన ఓవైసీ ఫ్యామిలీ కూడా ఒకప్పుడు హిందువులే. అప్పటి ముస్లిం రాజుల పాలనలో మతం మారిన కుటుంబాల్లో ఓవైసీ ఫ్యామిలీ కూడా ఒకటి. ఇతర దేశాల్లో కేవలం కొన్ని వందల సంవత్సరాల్లోనే దేశంలో మెజారిటీ ప్రజలు ఇస్లాంలోకి మారితే ఇండియాలో ఆ పరిస్థితి లేదు. ఎందుకో తెలుసా? అదే చూద్దాం. క్రీస్తు శకం 712లో మహమ్మద్ బిన్ కాసిం సింధు ప్రాంతాన్ని ఆక్రమించటంతో భారతదేశంలో ఇస్లామిక్ పాలనకు బీజం పడింది. 1858లో చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను బ్రిటిష్ వారు బహిష్కరించడంతో ఈ పాలన అధికారికంగా ముగిసింది. 1335లో తుగ్లక్ వంశం మరియు 17వ శతాబ్దం చివరిలో ఔరంగజేబు కాలంలో ఇస్లామిక్ పాలన గరిష్ట స్థాయికి చేరింది. ఆ సమయంలో దాదాపు భారత ఉపఖండం అంతా వారి ఆధీనంలో ఉండేది. ముఘల్ సామ్రాజ్యం సంపద ప్రపంచ సంపదలో 25% ఉండేది. అయినా ఇండియా ఇస్లాం దేశం కాలేదు. కొంతవరకు ముస్లిం జనాభా పెరిగి ఉండవచ్చు, కానీ వేరే దేశాలలాగా పూర్తిగా ఇస్లాం దేశంగా మాత్రం మారలేదు. దీనికి ఉన్న ముఖ్య కారణాల్లో ఒకటి హిందూ మతంలో ఉన్న వర్ణ వ్యవస్థ. అదే ఇప్పుడు అందరూ పిలిచే కుల వ్యవస్థ. నిజానికి కులం హిందూ మతంలో సమానత్వానికి అడ్డుగా ఉందని చాలామందికి తెలుసు. కానీ ఇదే కారణం ఈ దేశం ఇస్లామిక్ దేశంగా మారకపోవడానికి కూడా కారణం. అవును, వేరే దేశాల్లోని మతానికి ఒక లీడర్ ఉండేవాళ్ళు. అంటే క్రిస్టియానిటీలో పోప్, ఇస్లాంలో ఖలీఫా లాంటి వారు. ఇదే ఫార్మాట్లో హిందూ మతానికి పెద్ద అంటూ ఎవరూ లేరు. అదే కాకుండా ఒక్కో కులం, ఒక్కో పూజ, ఒక్కో దేవుడిని పూజించేవారు. అయినా కేవలం కులంలోని పెద్ద మారినంత మాత్రాన కులంలోని మిగిలిన ప్రజలందరూ మారలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ ఆచారాలపైన, సంస్కృతిపైన పూర్తి నమ్మకం, భయం ఉండేవి. అందుకే చాలా చోట్ల బ్రాహ్మణులు, రెడ్డి లాంటి వారు మతం మారినా పెద్ద సంఖ్యలో అక్కడి ప్రజలు మతం మారలేదు. ఇక ఇండియా ఇస్లాం దేశంగా మారకపోవడానికి మరో కారణం అప్పటి ఇండియాను పాలించిన రాజుల ప్రతిఘటన. ప్రారంభంలో అరబ్ సైన్యాలు అప్పటి ప్రపంచ శక్తులైన పర్షియా మరియు బైజాంటైన్ సామ్రాజ్యాలపై దాడి చేశాయి. ఆ రెండు సామ్రాజ్యాలు దశాబ్దాల కాలం పాటు ఒకదానితో ఒకటి పోరాడుకొని బలహీనపడి ఉండటంతో అరబ్ సైన్యాలు వాటిని సులభంగా ఓడించి భారతదేశ సరిహద్దుల వరకు చేరుకున్నాయి. నిజానికి క్రీస్తు శకం 712లో మహమ్మద్ బిన్ కాసిం సింధును ఆక్రమించినప్పటికీ భారతదేశం ముఖ్య భూభాగంలో ఇస్లామిక్ పాలన స్థిరపడటానికి క్రీస్తు శకం 1206 వరకు, అంటే దాదాపు 500 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. కాబూల్ షాహీ రాజులు క్రీస్తు శకం 653 నుంచి 870 వరకు సుమారు 200 ఏళ్ల పాటు ఖైబర్ పాస్ మరియు గోమల్ పాస్ మార్గాల ద్వారా ముస్లింలు భారత్లోకి ప్రవేశించకుండా అడ్డుకోగలిగారు. బప్పా రావల్ మరియు నాగభట్ట క్రీస్తు శకం 725లో ఉజ్జయిని సమీపంలో అరబ్బులను ఓడించి వెనక్కి పంపారు. చాళుక్యరాజు పులకేశి క్రీస్తు శకం 739లో అరబ్ సైన్యాలను చాలా పెద్ద యుద్ధంతో ఓడించారు. ఈ ఓటమి వల్ల ముస్లిం పాలన థార్ ఎడారికి పశ్చిమ ప్రాంతానికే పరిమితమైంది. క్రీస్తు శకం 1178లో మహమ్మద్ ఘోరీ గుజరాత్పై చేసిన మొదటి దాడిని చాళుక్యులు ఘోరంగా తిప్పికొట్టారు. క్రీస్తు శకం 1191లో జరిగిన మొదటి తారెన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ సైన్యాన్ని పృథ్వీరాజ్ చౌహాన్ పూర్తిగా ఓడించి వెనక్కి పంపాడు. అంతేకాదు, చందేలులు, ప్రతిహారులు మరియు కతేహార్ రాజపుత్రులు కూడా సుల్తానేట్ సైన్యాలను అనేకసార్లు ఓడించి వారి విస్తరణను అడ్డుకున్నారు. ఇస్లామిక్ పాలన ఒకేసారి రాలేదు. అది 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు వివిధ దశల్లో సాగింది. మొదటి 70 ఏళ్ల పాటు కేవలం సింధు ప్రాంతంలో అడుగు పెట్టడానికే వారు కష్టపడాల్సి వచ్చింది. సుమారు 500 సంవత్సరాల నిరంతర దాడుల తర్వాతే వారు దేశం అంతర్భాగంలోకి రాగలిగారు. ఆ తర్వాత ఇస్లాం ఆక్రమణదారులు ఇండియాను కొంచెం కొంచెంగా ఆక్రమించుకోగలిగారు. దీనికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి.
భారతదేశం ఆ సమయంలో ఒకే తాటిపై లేదు. అది పరస్పరం పోరాడుకునే అనేక తెగలు, రాజ్యాలు మరియు సామ్రాజ్యాల కలయికగా ఉండేది. ఆక్రమణదారులు ఒక్కో రాజ్యాన్ని విడివిడిగా లక్ష్యంగా చేసుకోవటం వల్ల దేశమంతా కలిసి వారిని ఎదిరించలేకపోయింది. మొఘల్ చక్రవర్తి బాబర్ అప్పటి కాలంలో అత్యాధునిక ఫిరంగులు మరియు కొత్తగా కనిపెట్టిన మందుగుండు ఆయుధాలను ఉపయోగించి ఇక్కడి హిందూ రాజులపై విజయం సాధించాడు. పృథ్వీరాజ్ చౌహాన్తో జరిగిన రెండో తారైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ తన సైన్యాన్ని చాలా తెలివిగా నడిపించి హిందూ సైన్యాన్ని అలసిపోయేలా చేశాడు. వారు అలసిపోగానే మిగిలిన దళాలతో చుట్టుముట్టి ఓడించాడు. మహమ్మద్ బిన్ కాసిం సింధుపై దాడి చేసినప్పుడు అతనికి దారి పొడవునా కొన్ని స్థానిక బౌద్ధ మరియు హిందూ తెగల మద్దతు లభించింది. తుగ్లక్ వంశీయులు ఢిల్లీని జయించినప్పుడు వారికి ఖోఖర్ తెగల మద్దతు ఉంది. కొందరు పాలకులు పన్నుల భారం తగ్గించుకోవడానికి లేదా మత మార్పిడి ద్వారా తమ ఉద్యోగాలను కాపాడుకోవటానికి ఇస్లాం ఆక్రమణదారులకు సహకరించారు. ఇలాంటి చాలా కారణాల వల్ల క్రీస్తు శకం 1335 ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో ఢిల్లీ సుల్తానేటు తన గరిష్ట విస్తరణకు చేరుకుంది. ఆ సమయంలో వారి పాలన దక్షిణాన తమిళనాడులోని మధురై వరకు విస్తరించింది. అలాగే క్రీస్తు శకం 17వ శతాబ్దం చివరిలో ఔరంగజేబు కాలంలో మొఘల్ సామ్రాజ్యం పీక్ స్టేజ్కు చేరుకుంది. ఆ సమయంలో దాదాపు భారత ఉపఖండం అంతా మొఘలుల ఆధీనంలో ఉండేది. భారతదేశంలోని దాదాపు 80% భూభాగాన్ని ఇస్లాం ఆక్రమణదారులు ఆక్రమించిన దక్షిణ భారతదేశాన్ని మాత్రం పూర్తిగా ఎవ్వరూ ఆక్రమించలేకపోయారు. ముస్లిం రాజులు దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నిస్తున్నప్పుడు విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో ఒక బలమైన రక్షణ కవచంలా నిలిచింది. ఈ సామ్రాజ్యం దాదాపు 400 సంవత్సరాల పాటు ముస్లిం దండయాత్రలను విజయవంతంగా ప్రతిఘటించి దక్షిణాన హిందూ సంస్కృతిని కాపాడింది. మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు నాయకత్వంలో ఇండియాలో విస్తరిస్తున్న కాలంలోనే శివాజీ మహారాజ్ తన హైందవీ స్వరాజ్యం స్థాపన కోసం పోరాటం ప్రారంభించారు. శివాజీ మహారాజ్ మొఘలుల అణచివేతను ఎదిరించి మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశారు. కొన్ని కథనాల ప్రకారం, కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఔరంగజేబు తన సర్వశక్తులు ఒడ్డి విజయం సాధించానని భావించిన సమయంలోనే మరాఠాల కారణంగా మొఘల్ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. శివాజీ తర్వాత మరాఠాలు మరింత శక్తివంతంగా మారి 18వ శతాబ్దం నాటికి మొఘలులను ఓడించి భారతదేశంలో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగారు. మేవార్ మహారాణా హమ్మీర్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ను ఓడించి బంధించాడు. మహారాణా సంగ్రామ్ సింగ్ ఉత్తర భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజుగా నిలిచాడు. మహారాణా ప్రతాప్ మొఘలులకు లొంగకుండా నిరంతరం గెరిల్లా పోరాటం చేశారు. అహోం రాజులు వీరు ఈశాన్య భారతదేశంలో ముస్లిం దండయాత్రను చాలాసార్లు ఘోరంగా తిప్పికొట్టారు. పంజాబ్ ప్రాంతంలో సిక్కు గురువులు మరియు మహారాజా రంజిత్ సింగ్ ఆఫ్ఘన్ దండయాత్రలను అడ్డుకొని ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాడు. తెలుగు నాయకరాజులు కూడా ఢిల్లీ సుల్తానేట్ విస్తరణను తీవ్రంగా ప్రతిఘటించారు. ఇలా చాలామంది రాజులు ముస్లింల ఆక్రమణకు వ్యతిరేకంగా మొదటి నుంచి అడ్డుకున్నారు. చాలా భూభాగం ముస్లిం ఆక్రమణదారుల చేతికి వెళ్ళినా కూడా నిరంతరం ఈ దేశ విముక్తి కోసం పోరాటం చేస్తూనే వచ్చారు. ఇక ఇండియా ఇస్లామిక్ దేశంగా మారకపోవటానికి మరొక కారణం భక్తి ఉద్యమం. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ప్రారంభమై క్రమంగా దేశమంతా విస్తరించింది. ముస్లిం పాలన పీక్లో ఉన్న 15 నుంచి 17వ శతాబ్దాల మధ్య ఈ ఉద్యమం కూడా చాలా పెద్ద స్థాయికి చేరింది. క్రీస్తు శకం 5 నుంచి 10 శతాబ్దాల మధ్య నాయనార్లు, ఆల్వార్లు భక్తి మార్గాన్ని ప్రచారం చేశారు. బమ్మెరపోతన, కంచర్ల గోపన్న, క్షేత్రయ్య, మొల్ల వంటి వారు భక్తిని చాటారు. సంత్ జ్ఞానేశ్వర్, నామదేవ్, ఏకనాథ్, తుకారాం మరియు సమర్థ రామదాసు వంటి వారు ప్రజల్లో చైతన్యం నింపారు. జయదేవుడు, మీరాబాయి, కబీర్, తులసీదాస్, సూరదాస్, పురందర్దాస్ మొదలైన ఎంతోమంది భక్తి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. భక్తి అంటే బ్రాహ్మణులు, పెద్దరికం వారిదే అనుకునే ఇప్పటి చాలామంది ఆలోచనలకు విరుద్ధంగా చాలామంది నాయనార్లు ఇప్పుడు వెనకబడిన అణగారిన వర్గాలుగా మనం పిలిచే వర్గాల నుంచే వచ్చారు. భక్తిని ప్రతి ఇంటికి చేర్చారు. ఇలాంటి భక్తి ఉద్యమం భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మారకుండా ఆపగలిగింది. ఇక భారతీయులు ఎన్ని చేసినా ముస్లిం రాజులు కూడా భారతీయులను మతం మార్చడానికి గట్టిగా ప్రయత్నించి ఉంటారు కదా. అవును, ప్రయత్నించారు. అందులో భాగంగా మతం మారితే పదవులు ఇచ్చారు, మతం మారని వారిని బెదిరించారు, వారి కుటుంబాలను హింసించారు, చంపారు. అయినా ఇస్లాంలోకి మారటం లేదని అధిక పన్నులు వేశారు. అందులో భాగంగానే మీలో చాలామంది విన్న జిజియా పన్ను. అంటే హిందువులు తమ దేవాలయాలను సందర్శించాలంటే పన్ను కట్టాలి.
అలాగే మహమ్మద్ ఘోరీ లాంటి వారు పండించే పంటలో 50% పన్నుగా తీసుకునేవారు. ఎందుకంటే అధిక పన్నులు కట్టలేక అయినా మతం మారేవారని. అలా మతం మారిన వారికి పన్నులు తీసేసేవారు. అంతేనా, కొన్ని లక్షల మంది హిందువులను చంపేశారు. కొంచెం అటు ఇటుగా శివాజీ మహారాజ్ కాలంలో హిందూ మహిళలను ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు తీసుకెళ్లి అమ్మేసేవారు. కాశ్మీర్ పండితులను బలవంతపు మత మార్పిడి నుంచి రక్షించటానికి గురు తేజ్ బహదూర్ ప్రయత్నించినందుకు ఔరంగజేబ్ ఆయనను బంధించాడు. ఇస్లాంలోకి మారటానికి నిరాకరించినందుకు ఆయనను 5 రోజుల పాటు హింసించి 1675లో తల నరికేశాడు. ఆయనతో పాటు ఉన్న మతిదాస్ను రంపంతో కోయటం, దయాల్ దాస్ను మరుగుతున్న నీళ్లలో ఉడికించడం మరియు సతీదాస్ను సజీవ దహనం చేయటం ద్వారా వారు మతం మారనందుకు అత్యంత క్రూరంగా చంపబడ్డారు. ఔరంగజేబు ఆదేశాల ప్రకారం సంభాజీ మహారాజు వద్ద పనిచేసే 45 మంది సేవకులలో ఎవరు ఇస్లాంలోకి మారతారో వారిని బంధించాలని, మారని వారిని చంపాలని ఆదేశించారు. దీని ప్రకారం మతం మారడానికి నిరాకరించిన 13 మందిని చంపేశారు. రాజు బుందేలా కుటుంబానికి చెందిన ఉదయభాను మరియు మంత్రి శ్యామ్ దావాలను బంధించినప్పుడు వారికి ఇస్లాం స్వీకరించు లేదా మరణించు అనే ఆప్షన్స్ ఇచ్చారు. వారు ఇస్లాంను స్వీకరించడానికి నిరాకరించడంతో వారిని చంపేశారని బాద్షానామాలో ఉంది. తైమూర్ లంగ్ ఢిల్లీపై దాడికి ముందు తన వద్ద ఉన్న 1,00,000 మందికి పైగా బందీలను ఊచకోత కోయాలని ఆదేశించాడు. కుత్బుద్దీన్ ఐబక్, మహమూద్ గజనీ, మహమ్మద్ బెగ్దా, షెర్షా సూరి, టిప్పు సుల్తాన్, బాబర్, అక్బర్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇస్లాం ఆక్రమణదారుడు మతం మారలేదని హిందూ ప్రజలను చంపేసిన ఆధారాలు ఇప్పటికీ చరిత్రలో ఉన్నాయి. ఇలాంటి ఒక టైంలోనే ఇప్పటి ఓవైసీ ఫ్యామిలీ కూడా మతం మారింది. కొన్ని వార్తల ప్రకారం అసదుద్దీన్ ఓవైసీ ముత్తాత ఒకప్పుడు తులసీరామ్ దాస్ అనే హిందూ బ్రాహ్మణుడని, ఆయన నిజాం కాలంలో ఇస్లాం మతంలోకి మారారని చెప్తుంటారు. మెమన్లు వీరు పూర్వం సింధు ప్రాంతానికి చెందిన లోహానా అనే హిందూ వ్యాపార వర్గం. 15వ శతాబ్దంలో ఇస్లాం స్వీకరించిన వీరు ప్రస్తుతం భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గొప్ప వ్యాపారవేత్తలుగా గుర్తింపు పొందారు. ఉదాహరణకు అజిమ్ ప్రేమ్జీ పూర్వీకులు. ఉత్తర భారతదేశంలోని అనేక రాజపుత్ర వంశాలు ఇస్లాంలోకి మారాయి. వీరు ఇప్పటికీ తమ ఇంటి పేర్లను కొనసాగిస్తూనే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాన్సేన్ మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలోని 9 రత్నాలలో ఒకరు. ఈయన గ్వాలియర్కు చెందిన గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. నిజాం షాహీ వంశం. ఈ వంశస్థాపకుడు మాలిక్ అహ్మద్ తండ్రి మాలిక్ హసన్ బహ్రీ విజయనగరానికి చెందిన హిందూ బ్రాహ్మణుడు. ఆయన ఏర్పాటు చేసిన సుల్తానేట్ దక్కన్ చరిత్రలో గొప్ప రాజ్యంగా నిలిచింది. ముర్షిద్ కులీ ఖాన్ కుటుంబం. ఈయన పుట్టుకతో దక్షిణ భారతదేశానికి చెందిన బ్రాహ్మణుడు. మొఘల్ కాలంలో ఇస్లాంలోకి మారి బెంగాల్కు మొదటి నవాబ్ అయ్యాడు. ప్రసిద్ధ కవి అల్లామా ఇక్బాల్ పూర్వీకులు కాశ్మీరీ బ్రాహ్మణులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది గొప్పవారు కొన్ని కారణాల వల్ల మతం మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక ఇండియా ఇస్లామిక్ దేశంగా మారకపోవడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. చరిత్రలో దాదాపు ప్రతి ఒక్క ముస్లిం ఆక్రమణదారుడు మతం మార్చాలని చూసినా అది మాత్రమే పనిగా పెట్టుకోలేదు. ఎందుకంటే అప్పటి కాలంలో ముస్లిం జనాభా చాలా తక్కువ. అప్పటి రాజ్యాల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడవటానికి ఒక కారణం హిందువులు కట్టే అధిక పన్నులు. ఇక ముస్లిం రాజులు అంతటా తామే అయి పరిపాలించలేదు. యుద్ధంలో గెలిచిన తర్వాత అక్కడ ఉన్న రాజునే తమ సామంతులుగా చేసుకునేవారు. అంటే ఒక రకంగా హిందూ రాజే రాజ్యాన్ని ప్రత్యక్షంగా పాలించేవాడు. కాబట్టి ప్రతి చోట మతం మారాలనే ఒత్తిడి ఉండేది కాదు. ఇక మరో కారణం ఢిల్లీ సుల్తానులు, మొఘల్స్ కుటుంబ రాజకీయాలు. హిందూ రాజుల నుంచి ఎదురయ్యే ప్రతిఘటనను ఎదుర్కోవటం, యుద్ధాలు చేయటం ఇలాంటి కారణాలు కూడా భారతదేశం ముస్లిం దేశంగా మారకపోవటానికి కారణాలు. దేశాన్ని 1000 సంవత్సరాలకు పైగా పాలించిన ఈ దేశం ముస్లిం దేశంగా మారకపోవడానికి ప్రధాన కారణం ఈ దేశంలో హిందూ ధర్మం పైన ఉన్న గౌరవం, ప్రేమ. ఈ దేశం ఇదే ప్రేమ గౌరవంతో హిందూ దేశంగా ఉండాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.